అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మౌన రాక్షసి' 19వ భాగం. రచయిత స్వర్ణ గారు. చిన్ని శవం చూసిన జానకి, రాధ గారుల గుండెలు పగిలేలా ఏడుస్తుంటే కృష్ణ గారు మాటలు రాక షాక్‌తో చూస్తూ నిలబడిపోయారు. బయట ఏడుపులు విన్న రఘురాం గారు రూమ్‌లో నుంచి కంగారుగా బయటికి కుంటుకుంటూ వచ్చారు. గుమ్మం బయట ఉన్న అభి, చిన్ని శవాలు చూడగానే అడుగు ముందుకు పడలేదాయనకి. అడుగు ముందుకు వేయాలంటే భయంగా ఉంది. అక్కడ జరిగేది కలో నిజమో అర్థం కాలేదు. ఉదయం నవ్వుతూ వెళ్ళిన కూతురు, అల్లుడు సాయంత్రానికి శవాలుగా తిరిగి ఇంటికి రావడం మింగుడు పడ్డం లేదు. ఆయనే కాదు, ఎవరూ అది జీర్ణించుకోలేకపోతున్నారు. రఘురాం ఒక్క ఉదుటున కాలు నొప్పి కూడా పట్టకుండా చిన్ని దగ్గరికి చేరి చిన్ని తలని ఒడిలోకి తీసుకున్నారు. ఆ చెంప మీద, ఈ చెంప మీద తడుతూ చిన్ని అంటున్నారే కానీ ఆయన గొంతు పూడుకుని పోయింది. మాట బయటికి రాలేదు. చాలా సేపు తనను లేపుతూ ఉన్నారు కానీ లాభం లేకపోయింది. గట్టిగా చిన్ని తలని గుండెలకు అదుముకుని చిన్ని అని 4 దిక్కులు దద్దరిల్లేలా ఏడుస్తున్నారు. రాధాకృష్ణ గారు, రఘురాం గారు ఏడవడం చూసి కొన్నేళ్లయింది. అలాంటి ఆయన తట్టుకోలేకపోతున్నారు. పైగా ఇన్నేళ్లుగా తనని అసహ్యించుకున్న ఆయన ఈరోజు గుండె పగిలేలా ఏడుస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కార్తీక్, జానకి, రాధ గారులను ఓదార్స్తూ ఉంటే కృష్ణ గారు దూరంగా నిలబడి అభిని, చిన్నిని చూస్తున్నారు. ఎవరు ఎవరిని ఓదార్చే స్థితిలో లేరు. రాధగారు అభి తలని ఒడిలో పెట్టుకుని, "రేయ్ మనవడా! అలా ఎలా అర్ధాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్ళాలనిపిస్తోందిరా నీకు? లేవరా నాన్న" అంటూ ఏడుస్తుంటే బుజ్జి కూడా గట్టిగా ఏడుస్తోంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కొంచెం ఓదార్పుగా ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి చిన్ని, అభిల శవాలు తీసుకెళ్ళడానికి సిద్ధం చేశారు. ముందుగా అభిని తీసుకెళ్తున్నప్పుడు అవనిని ఆపడం కష్టమవుతుందేమో అనుకున్న వాళ్ళకి బుజ్జిని ఆపడం కష్టతరమైంది. గట్టిగా ఏడుస్తూ అభిని వదలని బుజ్జిని ఆనంద్, శివ చాలా కష్టంగా ఆపారు. చిన్నిని తీసుకెళ్తుంటే వదలని రఘురాం గారిని ఆపడం కూడా ఎవరికీ అంత సులభం కాలేదు. రఘురాం, కార్తీక్, శివ, ఆనంద్ వాళ్ళు అభిని, చిన్నిని తీసుకుని వెళ్లి దహనం చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వచ్చారు. రఘురాం గారిని శివ, మరోవైపు ఆనంద్ గారిని కార్తీక్ పట్టుకుని ఉన్నారు. అందరూ చిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. బుజ్జి కృష్ణ గారి ఒడిలో పడుకుని ఉంటే ఆయన బుజ్జి తల నిమురుతూ ఉన్నాడు. జానకి, అవనిలు రాధగారి ఒడిలో పడుకున్నారు. అందరి ముఖాల్లో బాధ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎదిగొచ్చిన బిడ్డలు కళ్ళ ముందు అర్ధాంతరంగా పోవడం తట్టుకోలేకపోతున్నారు. ఒక చిన్న యాక్సిడెంట్ కారణంగా కోల్పోయింది 2 ప్రాణాలు కాదు, 2 కుటుంబాల సంతోషాలు. ఆ ప్రాణాల మీద ఆధారపడి బ్రతుకుతున్న 2 కుటుంబాలని, ప్రాణం ఉన్నా కూడా జీవోత్సవాలుగా పడి ఉన్న వాళ్ళని చూస్తే అర్థం కావడానికి పెద్ద సమయం పట్టదు. ఇంతమందిని శోక సంద్రంలో ముంచి సంతోషంగా పార్టీ చేసుకుంటున్న జీటీ కంపెనీలలో ఉన్న అతన్ని చూస్తే రాక్షసుడు అనే పేరు తక్కువే అవుతుందేమో అనేలా ఉంది. రియాకి మాత్రం అతన్ని చూస్తుంటే రోజు రోజుకి కోపం, అసహ్యం పెరిగిపోతున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయి తనలో తనే కుమిలిపోతుంది. అవి, చిన్నిలతో పాటుగా ఆ ఇళ్లలో సంతోషాలు, ఆనందాలు దూరమై 2 వారాలు గడిచాయి. ఈ 2 వారాల్లో అభి గదిలో నుంచి బుజ్జి బయటకు రావడం జరగలేదు. ఏ ఒక్కరు ఇంకొకరితో సరిగ్గా మాట్లాడడం కూడా జరగలేదు. ఆనంద్ బిజినెస్ వర్క్స్ ని శివ తనకు తెలిసినంతలో మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. అటు రఘురాం గారు పూర్తిగా గదికే అంకితమైపోయి అందరితో మాట్లాడడం మానేశాడు. రాధాకృష్ణ గారు ఆ వయసులో మనవరాల్ని, మనవడిని దూరం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నారు. ఏడవడం అనేది తక్షణ ఉపశమనం కలిగిస్తుందేమో కానీ పూర్తిగా బాధనైతే తొలగించలేదని తెలుసుకున్న తమకంటే చిన్నవాళ్ళైన అవని, ఆనంద్, జానకి, కార్తీక్‌లకి ధైర్యం చెప్తూ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. బుజ్జితో మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ బుజ్జి అందుకు ఇష్టపడలేదు. కృష్ణ గారైతే ఆ ఇంట్లో గడిపే ఒక్క క్షణం చిన్ని లేదని తెలుపుతూ ఉంటే చచ్చి బ్రతుకుతున్నారు. కార్తీక్ రోజు ఉదయం అవని, ఆనందతో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. అవని, ఆనంద్ బుజ్జిని ఎన్నిసార్లు పిలిచినా బయటికి రాలేదు. కార్తీక్‌కి కూడా తనని కొన్ని రోజులు ఒంటరిగా వదిలేయడమే మంచిదనిపించింది. అందుకే కదపలేదు. మరో 2 వారాలు చూస్తూ ఉండగానే గడిచాయి. కార్తీక్ మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆనంద్ వాళ్ళ కంపెనీలో ఆనంద్, అభి ఇద్దరు లేకపోవడం, శివకి బిజినెస్ మీద అవగాహన లేకపోవడం ఆ కంపెనీని నష్టాల బాటలో నెట్టేసింది. ఆనంద్ గారికి మళ్ళీ బిజినెస్‌ని టేకప్ చేయడం తప్పలేదు. ఆఫీస్‌కైతే వెళ్తున్నారు కానీ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. అందరూ ఒకరి కోసం ఒకరు మళ్ళీ మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ఇద్దరు ఇళ్లలో అందంగా నవ్వుతున్న అభి, చిన్నిల ఫోటోలు, దీపాలు వెలిగించి పెట్టుకున్నారు కానీ ఆ నవ్వు దూరమైనందుకు ఎవరికి వారు మౌనంగానే బాధని అంచుకుంటున్నారు. రఘురాం గారితో కృష్ణ గారు చాలా ఏళ్ల తర్వాత ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పి చాలా కష్టపడి గదిలో నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ ఒక్క బుజ్జి మాత్రం ఆ గదిలో నుంచి బయటికి రాలేదు. అభి మరణాన్ని తట్టుకోలేని అవని, ఆనంద్‌లకి ఇప్పుడు బుజ్జి భయం పట్టుకుంది. ఏదో కొంత పెడితే తింటుందంతే. పూర్తిగా మాట్లాడడమే మానేసిందనడం కంటే మర్చిపోయింది అనడం మేలేమో. ఇక తన నవ్వైతే అభి, చిన్నిలతోనే వెళ్ళిపోయింది. తనకెంతో ఆప్తులైన ఆ ఇద్దరి మరణాలు తనని పూర్తిగా కృంగదీశాయి. నిద్ర లేచింది మొదలు అభితో కలిసి చేసే అల్లరి, చిన్న చిన్న గొడవలు, అలకలు, ఏడుపులు, సర్ప్రైజులు ఇలా తనతో ఉండే ప్రతి జ్ఞాపకం
పదే పదే కళ్ళ ముందు మెదులుతుండడం, మరోవైపు ప్రియమైన ప్రాణ స్నేహితురాలు అనుకోని పరిస్థితుల్లో తన కుటుంబంగా మారిన సంతోషాన్ని పూర్తిగా అనుభవించకుండానే దూరం అవ్వడం, తనతో కలిసి చేసిన అల్లరి, కాలేజీలో పడ్డ చిన్న చిన్న గొడవలు, ప్రతిదీ తనని వీడక గడిచే ప్రతి క్షణం నరకప్రాయంగా గడుస్తోంది. ఆ ఇద్దరు తన జీవితంలో లేకపోవడం జీర్ణించుకోలేకపోతోంది. వాళ్ళు లేకపోతే తనకి జీవితంలో వెలుగు కనిపించడం లేదు. సంతోషం కనిపించడం లేదు. భవిష్యత్తు వైపు నడిచే బాట కనిపించడం లేదు. ఆ సమయంలో తెరుచుకుంది ఆ గది తలుపు. చీకటి గదిలోకి వెలుగు తెరలు చేరాయి. సడన్ గా అంత వెలుగులో కళ్ళల్లో పడ్డంతో చేయండు పెట్టుకొని నెమ్మదిగా చూసింది. కార్తీక్ నిల్చున్నాడు గుమ్మంలో. అతన్ని చూసి నెమ్మదిగా సరిగ్గా కూర్చుంది. కార్తీక్ వచ్చి బుజ్జి ఎదురుగా ఉన్న బీన్ బ్యాగ్ లాక్కొని బుజ్జినే చూస్తూ కూర్చున్నాడు. చాలా మారిపోయింది తను. మొహంలో ఉండే కళ పూర్తిగా తగ్గిపోయింది. ముందు కంటే ఇప్పుడు సగానికి సగం అయిపోయింది. అభి చిన్ని చనిపోయిన రోజే తన ఆఖరి మాట స్వరం వినడం. మళ్ళీ ఇప్పటి వరకు వినలేదు. తనను చూడడం కూడా ఆ రోజే. మళ్ళీ చూడడం ఇప్పుడే. చాలా సార్లు తనని కలుద్దాం అనుకుని మళ్ళీ వెనక్కి తగ్గాడు. కారణం అభి చిన్నిలతో ఎక్కువ బాండింగ్ కలిగిన వ్యక్తి ఒక బుజ్జి మాత్రమే. అందుకే రికవర్ అవ్వడానికి తనకి కొంత సమయం పడుతుందనుకున్నాడు. తనని కొన్ని రోజులు ఒంటరిగా వదిలితే సెట్ అవుతుందనుకున్నాడు. కానీ ఇన్ని రోజులైనా తను ఇంకా ఇంకా కృంగిపోతుందే కానీ ఆ చీకటి తెరలను తెంచుకొని బయటపడాలనుకోవడం లేదు. ఇంకా అలాగే వదిలేస్తే బుజ్జి కూడా దూరం అయిపోతుందేమో అనే భయం పట్టుకుంది అందరికీ. కార్తీక్ కూడా. కార్తీక్ తనని అలానే చూడడంతో బుజ్జి తలెత్తి కార్తీక్‌ని చూసింది. కార్తీక్ ఇంకా తనని అలానే చూస్తున్నాడు. మొహంలో కోపం లేకపోయినా తన కళ్ళల్లో మాత్రం బుజ్జిని కాల్చేసేంత కోపం ఉంది. అది బుజ్జికి కూడా తెలుస్తోంది. ఆ కోపం ఎందుకో కూడా తెలుస్తోంది. కానీ తను ఏం చేయగలదు? కార్తీక్ ఎంతసేపటికి అలానే చూస్తూ కూర్చున్నాడు. సెకండ్లు నిమిషాలయ్యాయి. నిమిషాలు గంటలయ్యాయి. కానీ ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. ఇంకా కార్తీక్‌కి సహనం నశించి నోరేమన్నా పడిపోయిందేమి మాట్లాడడానికి అని అన్నాడు కోపంగా. బుజ్జి కూడా సేమ్ ఎక్స్‌ప్రెషన్‌తో లుక్కిచ్చింది. ఏంటే ఆ చూపు? గుడ్లు పీకేస్తానేమనుకున్నావో అన్నాడు. కార్తీక్ వేలు 2 బుజ్జి కళ్ళ దగ్గరికి తెస్తూ బుజ్జి కొంచెం వెనక్కి తగ్గింది భయంగా. ఏమనుకుంటున్నావే అసలు? ఆ! ఇలా లేని వాళ్ళ కోసం ఏడుస్తూ రూమ్‌లో కూర్చుంటే వచ్చేస్తారా? ఆ! పోయినోళ్ళ మీద నీకు ఒక్కదైనా ప్రేమ ఉండేది. మాకు లేదా? మరెందుకే మామూలుగా ఉంటున్నాం మేము బాధ లేకనా? అని అన్నాడు కార్తీక్ కోపంగా. బుజ్జి ఏం మాట్లాడలేదు. మౌనంగా తలదించుకుంది. పోయినోళ్ళ గురించి ఇంత బాధపడుతున్నావు మరి ఉన్నోళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ గురించి కనీసం ఆలోచన లేదా? ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళు ఏమవ్వాలి? హా! ముందే అభి, చిన్ని లేకపోవడమే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఏ అన్నీ చెప్పాలా నీకు? చిన్న పిల్లవా? అర్థం చేసుకునే వయసుందిగా అన్నాడు కోపంగా. బుజ్జి ఏడుస్తూ కార్తీక్‌ని చూసింది. కార్తీక్ కోపంగా ముయ్ మూసేయ్ నోరు ఏడ్చావంటే ఇక్కడ చంపేస్తానన్నాడు గొంతు పట్టుకోబోతూ. బుజ్జి ఏడుపాపి వెక్కుతూ చూసింది. తుడు ఆ కన్నీళ్లు తుడువు ముందు అన్నాడు ఇంకా కోపంగా కార్తీక్. బుజ్జి వెంటనే కన్నీళ్లు తుడిచేసింది. కార్తీక్ కోపానికి భయపడి గుడ్ అని వాటర్ ఇచ్చాడు తాగమని. బుజ్జి వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి కార్తీక్‌ని చూసింది. కార్తీక్ రూమ్ అంతా చూస్తున్నాడు. రూమ్ అంతా ఖాళీగా ఉంది. చుట్టూ అభి, చిన్నీల ఫోటోలు ఎక్స్‌పెక్ట్ చేసిన కార్తీక్ ఇదేంటే రూమ్ ఖాళీగా ఉంది అన్నాడు బుజ్జిని చూసి. బుజ్జి ఇంకేముండాలన్నట్లుగా చూసింది కార్తీక్‌ని. ఏంటే మాటలు రావా? తేనె పోయాలా గొంతులో? ఎవరి ఫోటోలు లేకుండా ఎవరు పోయారని ఏడుస్తున్నావు? అన్నాడు కార్తీక్. బుజ్జి కొంచెం కోపంగా చూసింది. కార్తీక్ అదేం పట్టించుకోకుండా సరే ఫోనేదన్నాడు. బుజ్జి ఫోన్ తీసిచ్చింది. అందులో ఫ్రెండ్స్ నుంచి మెసేజెస్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అలాగే కృష్ణ గారి నుంచి, రఘురామ్ గారి నుంచి కూడా ఉన్నాయి. ఇక కార్తీక్ నుంచి అయితే చెప్పనక్కర్లేదు చాలానే ఉన్నాయి. ఇంకా ఆఫీస్ నుంచి కూడా చాలా కాల్స్ ఉన్నాయి. కానీ బుజ్జి వేటికి రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ ముట్టుకొని ఎన్నేళ్ళయిందే అని అన్నాడు కార్తీక్ అవన్నీ చూస్తూ. నో రెస్పాన్స్. మీ కంపెనీ ప్రెజెంట్ ఎలా ఉందో తెలుసా నీకు? అన్నాడు కార్తీక్. అయినా నో రెస్పాన్స్. ఒకప్పుడు బావ ఉన్నప్పుడు ఎలా ఉన్నదో తెలుసుగా అన్నాడు బుజ్జి కళ్ళలోకి చూసి కార్తీక్. అప్పటికే బుజ్జి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అవును అన్నట్టుగా తలూపింది. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అన్నాడు కార్తీక్. లేదన్నట్టుగా తలూపింది. చీకటి తెరలను ఇప్పటికైనా తెంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టు. అభి ఉంటే ఈ రోజు మీ కంపెనీ ఇలాగే నష్టాల్లో ఉండేదా? లేదన్నట్టుగా తలూపింది. ఈ రోజు అభి, చిన్ని లేని లోటు తీర్చడం మన వల్ల కాకపోవచ్చు. కానీ మన వాళ్ళని కొంతలో కొంతైనా సంతోషంగా ఉంచడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి కూతురైనా కొడుకైనా నువ్వే. మామయ్య ఇంకా ఈ బాధల నుంచి కోలుకోలేదు. ఇంకా అత్తయ్య సంగతి నీకు చెప్పనవసరం లేదు. ఆవిడ ఎంత సెన్సిటివ్ అనేది నాకంటే బాగా నీకే తెలుసు. ఇలాంటి సమయాల్లో వాళ్ళకి తోడుగా ఉండి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టడం కరెక్టేనా? ఒక్కసారి నీ మనసును ప్రశ్నించు. బుజ్జికి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. కార్తీక్ లేచి బుజ్జి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని కన్నీళ్లు తుడిచి మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటారు. ఒక్కసారి తలుచుకోమా. ఇప్పుడు మన కుటుంబాల్ని మనమే సరైన గాడిలో పెట్టుకోవాలి. మనమే వాళ్ళకి అండగా నిలబడాలి అని నుదుటిన ముద్దు పెట్టి నాకు ఈ ఇచ్చే బేబీ వద్దు.
నా బుజ్జి పాప కావాలి. అల్లరి చేస్తూ, నవ్వుతూ నవ్వించే బుజ్జమ్మ కావాలి. వీలైనంత త్వరగా తనని తీసుకొచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. బుజ్జి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. కార్తీక్ కిందకెళ్ళి ఆనంద్, అవని, శివలతో వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అభి చావుతో పాటు అభి కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం G2 కంపెనీ వాళ్ళకి బాగా కలిసొచ్చింది. సెకండ్ ప్లేస్‌లో ఉన్న G2 కంపెనీ ఫస్ట్ ప్లేస్‌కొచ్చింది. అభి వాళ్ళ కంపెనీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితికి రావడం అతన్ని ఇంకా సంతోషపెట్టింది. రియాకి మాత్రం ఒకరి చావు మీద ఎంతో మంది ఆనందాలను లాక్కొని కట్టిన ఈ భవనం పతనం అతి త్వరలోనే జరుగుతుందని అనుమానంగా ఉంది. అంతకు మించి 100 రెట్లు అసహ్యంగా కూడా ఉంది. రియా ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉండగా తనకి కాలొస్తుంది. రియా స్క్రీన్ పైన నంబర్ చూసి కంగారుగా అతనున్నాడేమో అని చూసింది. ఫుల్‌గా వర్క్‌లో మెలిగిపోయిన అతను రింగ్ సౌండ్ కూడా పట్టించుకోలేదు. రియా ఉఫ్ అని గట్టిగా ఊపిరి వదిలి ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి "ఆ ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా. లేచిన కాడి నుంచి వెళ్ళాలని గోల చేస్తోంది. ఇప్పుడేం చేయమంటారు" అని అన్నారు. అది విని రియా హ్యాపీగా ఫీల్ అవుతూ థాంక్ గాడ్ అనుకుని "నో, ఆ అమ్మాయి ఇప్పుడు బయటికి రావడం చాలా ప్రమాదం. నేనొచ్చే వరకు తనని ఎలాగైనా ఆపండి. ఇంకా 2 గంటల్లో అక్కడుంటానని" చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఈ 1 మంత్‌గా రియా వెయిట్ చేసేది ఈ మూవ్‌మెంట్ కోసమే. ఇలాంటి ఒక మూవ్‌మెంట్ వస్తుందన్న నమ్మకమే తనని ఇన్ని రోజులు వెయిట్ చేసేలా చేసింది. ఇప్పుడు రియా ముందున్న అతి పెద్ద ముప్పు ఈ మహానుభావుడికి ఏం చెప్పి తప్పించుకొని వెళ్ళాలా అని రియా ఆలోచిస్తూనే 10 నిమిషాలని గడిపేసింది. ఇంకా ఇలానే ఆలోచిస్తూ అక్కడ ఆ అమ్మాయి ఏ రచ్చ చేస్తుందో అని ఇంకా లేట్ చేయడం మంచిది కాదని లేచి అతని ముందుకు వెళ్లి నిల్చుంది. పూర్తిగా వర్క్‌లో మునిగిపోయిన అతను అసలు రియాని పట్టించుకోలేదు. రియా గొంతు సవరించుకొని కృష్ణ అంది. అలా పిలవగానే చురుగ్గా చూశాడతను. ఆ చూపుకి రియా భయపడి సారీ అంది. ఏంటన్నాడు కోపంగా. అది నాకు హాఫ్ డే లీవ్ కావాలంది భయపడుతూనే. ఇంత వర్క్ పెట్టుకొని లీవేంటి? కుదరదు. వెళ్లి వర్క్ చూడు అన్నాడు సీరియస్‌గా కృష్ణ. శాడిస్ట్. కనీసం ఎందుకని కూడా అడగకుండా కుదరదు అంటున్నాడు అని అనుకుని అక్కడ నిలబడి ఉంది. కృష్ణ రియా ఇంకా వెళ్ళకపోవడం చూసి ఒకసారి చెప్తే అర్థం కదా నీకు అని కసిరాడు. నాకు లీవ్ కావాలంది మళ్ళీ. ఈసారి కొంచెం గట్టిగానే వచ్చింది ఆమె వాయిస్. కృష్ణ కొంచెంసేపు కోపంగా చూసి ఎందుకు అన్నాడు. అయిపోయాననుకుని కొంచెం సేపు గట్టిగా ఊపిరి పీల్చుకొని నాకు కొంచెం అన్‌ఈజీగా ఉంది. ఐ కాంట్ డూ వర్క్ ఫర్ టుడే అని అంది. కృష్ణ కొంచెం సేపు సైలెంట్‌గా ఉండి ఫైన్. యూ కెన్ గో అని అన్నాడు. హమ్మయ్య! అనుకోని అక్కడి నుంచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కనీసం కృష్ణ మొహం కూడా చూడకుండా జంప్ అయిపోయింది. కృష్ణ రియాని చూసి ఎవరికో కాల్ చేసి మాట్లాడి మళ్ళీ వర్క్‌లో మునిగిపోయాడు. రియా కిందకి వెళ్లి క్యాబ్ బుక్ చేయబోయేంతలో కృష్ణ కార్ డ్రైవర్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నారు మేడం అని అన్నాడు. రియా ఓరి నాయనో వీడు నిన్ను వదిలేలా లేడు అనుకొని నో నీడ్ నేను వెళ్ళగలనని చెప్పి ఆఫీస్ నుంచి బయటికి వెళ్తుంటే డ్రైవర్ రియాని వెంబడిస్తూ మేడం మేడం మీరిలా వెళ్ళిపోతే సార్ నా ఉద్యోగం తీసేస్తారు మేడం. దయచేసి కారెక్కండి మేడం. భార్య పిల్లల్ని కలవండి మేడం. ఈ ఉద్యోగం పోతే మాకు దిక్కెవరు మేడం అంటూ ఎమోషనల్ డైలాగ్స్ కొడుతూ రియాని వెంబడిస్తుంటే రియాకి కృష్ణ పైన పిచ్చి కోపం వచ్చింది. ఇప్పుడు కృష్ణకి తెలియకుండా అక్కడికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే తను ముమ్మాటికి కృష్ణ కారెక్కకూడదు. ఎక్కకపోతే తను వెళ్ళేది ఇంటికి కాదు అని వాడికి తెలిసిపోతుంది. ఎక్కితే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఏంటి స్వామి ఇది? నీకు నేనే దొరికానా ఆడుకోవడానికి అని అనుకుంటూ కారెక్కింది. ఆఫీస్ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే కారు ఆపి దిగిపోయి డ్రైవర్‌తో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ నువ్వు రిటర్న్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది? ఆ టైంకి ఆఫీస్‌కి వెళ్ళిపో. అంతవరకు ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. డ్రైవర్ ఏం చేస్తాను సార్ చెప్పినట్లుగా మిమ్మల్ని ఫాలో చేస్తాను అంటూ కొంచెం డిస్టెన్స్‌లో రియా వెళ్తున్న ఆటోని ఫాలో చేస్తాడు. రియా 2 గంటల ప్రయాణం తర్వాత సిటీని దాటి చాలా దూరంలో ఉన్న ఒక గుడారానికి చేరుకుంది. వడివడిగా లోపలికి వెళ్ళింది. అప్పటికే చాలా సేపు వెయిట్ చేయడం వల్ల విసిగిపోయిన ఆ అమ్మాయి మళ్ళీ వెళ్తానని గోల చేయడం మొదలుపెట్టింది. రియా లోపలికి వెళ్లి ఆ అమ్మాయిని చూసి చాలా హ్యాపీగా తన దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆ అమ్మాయి కోపంగా అక్కడున్న వాళ్ళపైన అరుస్తూ ఉంది. రియా వెళ్లి డియర్ డియర్ ప్లీజ్ కూల్ అని ఆ అమ్మాయిని ఆపి మీరు వెళ్ళండమ్మా అని వాళ్ళని పంపించేస్తుంది. రియా ఆ అమ్మాయిని చూసి ఇలా రా వచ్చి కూర్చో అని అక్కడే బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. రియాని ఫాలో అవుతూ వచ్చిన కృష్ణ కార్ డ్రైవర్ ఆటోకి దూరంగా కారు ఆపి నడుచుకుంటూ వచ్చి ఆ గుడారానికి ఒక పక్క కిటికీ ఉంటే అందులో నుంచి లోపలికి చూస్తున్నాడు. ఆ అమ్మాయి రియాని చూసి ఎవరు నువ్వు? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? అసలు ఏం ప్లేస్ ఇది? మమ్మల్ని ఇక్కడికి తెచ్చి ఎన్నాళ్ళయింది? మాకు నీకు ఏంటి సంబంధం? అని అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటే ప్రియా తనకు దండం పెట్టి కొంచెం సేపు గ్యాప్ ఇవ్వు తల్లి అన్నీ క్లియర్‌గా చెప్తాను అన్నది. ఆ అమ్మాయి సైలెంట్ అయి రియాని చూసింది. ముందు నాకు నీ పేరేంటో చెప్పు అని అంది రియా. ఆ అమ్మాయి వాట్ నా పేరు కూడా తెలియకుండా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అంది షాకింగ్‌గా.
ప్రియా తల కొట్టుకుంటూ, నీ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ముందు నేను అడిగే వాటికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. చెప్పు నీ పేరేంటని అడిగింది. మళ్ళీ అవని, ఆనంద్, శివాలు మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉండగా బుజ్జి రెడీ అయి కిందకొస్తుంది. ముగ్గురు బుజ్జిని చూసి నోరు తెరుచుకున్నారు. బుజ్జి వాళ్ళని చూసి కూడా పట్టనట్టుగా వెళ్లి కూర్చొని వడ్డించుకొని తింటూ, నేను కూడా ఆఫీస్‌కొస్తున్నాను నాన్న అని అంది. ఆనంద్‌కి మళ్ళీ షాక్. అవని కూడా అంతే ఆశ్చర్యంగా, నీకేం వచ్చే అని అంది. బుజ్జికి కోడింగ్, ప్రోగ్రామింగ్ గురించి ఏమీ తెలియదు. తను బీటెక్ చాలా కష్టంగా పాస్ అయ్యింది. బుజ్జికి అసలు స్టడీస్ పైన ఇంట్రెస్టే లేదు. కేవలం చిన్ని కోసమే కాలేజ్‌కెళ్ళేది. ఎప్పుడూ ఫోటోగ్రఫీ అంటూ తిరిగేది. అవని చాలా సార్లు బుజ్జిని తిట్టేది కూడా ఈ విషయంపై. బుజ్జి అలా అయినా డైవర్ట్ అవుతుందని ఆనంద్ గారు సరే అన్నారు. అవనికి కూడా బుజ్జిని మళ్ళీ ఇలా చూడడం ఆనందంగా ఉంది. ఆనంద్, బుజ్జి, శివ టిఫిన్ కంప్లీట్ చేసి ఆఫీస్‌కి బయలుదేరారు. ఆనంద్ గారు బుజ్జి కోసం సెపరేట్ క్యాబిన్ అలాట్ చేశారు. అభి ఉన్నా లేకపోయినా అభి క్యాబిన్ మాత్రం ఎప్పటికీ అలానే ఉంచేయాలనుకున్నారు. ఆనంద్, అవనిలు ప్రతిరోజు అభి క్యాబిన్‌ని క్లీన్ చేస్తారు. శివకి పూర్తిగా బిజినెస్ పైన పట్టు లేకపోయినా ప్రోగ్రామింగ్ బేసిక్స్ తెలుసు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మేనేజ్ చేయగలడు. బుజ్జి శివాని రిక్వెస్ట్ చేస్తోంది. తెలిసిన దాంట్లో తనకెంతో కొంత నేర్పించమని. శివకి ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజంతా శివ ఇంకా అభి పీఏ హెల్ప్‌తో బుజ్జి నేర్చుకుంటూ కూర్చుంది. కార్తీక్ హాస్పిటల్‌కి వెళ్ళినా మనసంతా బుజ్జి దగ్గరే ఉండడంతో బుజ్జికి కాల్ చేశాడు. కానీ లిఫ్ట్ చేయలేదు. శివకి చేశాడు. శివ లిఫ్ట్ చేసి చెప్పు కార్తీక్ అన్నాడు. బుజ్జి ఏం చేస్తోంది? ఆఫీస్‌కొచ్చింది. ఓహ్! మరి తన ఫోన్ ఎక్కడ పెట్టింది? సైలెంట్‌లో ఉందేమో. తను వర్క్ చేస్తోంది. సరే ఒకసారి ఇవ్వు తనకి అని అన్నాడు కార్తీక్. శివ ఓకే అని తీసుకెళ్లి బుజ్జికిచ్చాడు. బుజ్జి ఎవరన్నట్టు చూసింది. శివ ఏమో అన్నట్టుగా భుజాలెగరేసి ల్యాప్‌టాప్‌లో తలదూర్చాడు. బుజ్జి నెంబర్‌ని చూసింది కానీ ఎవరిదో తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పాప తన ఫోన్ యూజ్ చేసే 1 మంత్ అయ్యింది గదా! అందులోనూ ఇప్పుడు నెంబర్‌లు గుర్తుపెట్టుకోవడం అయ్యే పనేనా? బుజ్జి చెవి దగ్గర పెట్టుకొని కొంచెం సేపు అలానే సైలెంట్‌గా ఉంది. అటువైపున్న పర్సన్ మాట్లాడతారేమో అని. కానీ ఎంతకీ మాట్లాడరే. ఇక బుజ్జికి తప్పేలా లేదు అనుకుని హలో అంది. ఏంటే చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడానికి ఇంత సేపా? నోట్లో బెల్లం పెట్టుకున్నావా? బుజ్జి పాప సైలెంట్. ఏంటే ఈ సైలెన్స్? కొంపతీసి స్టోరీ టైటిల్ కొట్టేద్దామని ప్లాన్ చేశావా? బుజ్జికి కోపం వస్తున్నా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటోంది. ఒసేయ్! ఆ టైటిల్ నా చెల్లికి మాత్రమే సెట్ అవుతుంది. నీలాంటి వాగుడుకాయకి కాదు. ఓవర్ యాక్షన్ చేయకు. కొడితే 32 పళ్ళు రాలతాయి. అసలు ఎందుకు ఫోన్ చేశావు? అంది కోపంగా. శివ షాక్‌గా బుజ్జిని చూశాడు. పొద్దుట్నుంచి గట్టిగా అంటే 10 మాటలు కూడా మాట్లాడని బుజ్జి కార్తీక్‌ని అలా తిట్టడం విని నోరు తెరవడమే తరువాయి. ఏయ్! ఏంటే నోరు లేస్తోంది? నన్నే కొడతావా? అన్నాడు కార్తీక్ కోపంగా. నీకేమైనా చెవులు దొబ్బాయా? తెలుగులోనేగా చెప్పాను అంది బుజ్జి. గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంటావు. నువ్వు నన్ను కొడతావా? హహ అంటూ గట్టిగా కార్తీక్ నవ్వుతుంటే, రేయ్! నన్ను రెచ్చగొట్టకు అని అంది కార్తీక్ నవ్వుకి చిర్రెత్తుకొచ్చి బుజ్జి. రేయ్ ఏంటి రేయ్? మర్యాద, మర్యాదెక్కడే? కొట్టానంటే ముక్కు, మొహం రెండూ కూడా ఒకటైపోతాయి అన్నాడు కోపంగా కార్తీక్. పోరా బండోడా! నా ఇష్టం నేనేమైనా అంటా. ఏం చేస్తావ్? అని అంది కార్తీక్ కంటే కోపంగా. నీకు బాగా ముదిరిందే తొండమొహం దానా! ఏంటి నాది తొండమొహమా? నీదేరా బల్లి మొహం చింపాంజీ అని అంది కోపంగా. కార్తీక్ నన్నే బల్లి అంటావా? నువ్వేనే కోతివి. నువ్వేరా కొండముచ్చివి, పందివి, కుక్కవి అని అంటూ నోటికి వచ్చినవన్నీ కూడా తిట్టి కార్తీక్‌కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కట్ చేస్తుంది బుజ్జి. కార్తీక్ కాల్ కట్ అవ్వడం చూసి నవ్వుకొని తన వర్క్‌లో పడ్డాడు. బుజ్జి కోపంగా ఫోన్ శివ పైకిసిరింది. ఒసేయ్! అది ఫోన్ అనుకున్నావా? టీ20 మ్యాచ్‌లో బాల్ అనుకుంటున్నావా? అలా విసిరేసావ్ అని అన్నాడు శివ కోపంగా. బుజ్జి కోపంగా ఒక చూపు చూసింది. శివ పళ్ళన్నీ కిలించి సైలెంట్‌గా ల్యాప్‌టాప్‌లో తలదూర్చాడు. బుజ్జి కూడా తన పని చూసుకుంటోంది. ఆనంద్ బుజ్జిలో వచ్చిన మార్పుకి సంతోషంగా ఉన్నా అభి మరణించాడనే నిజాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఉన్న అవని కూడా రోజు అభి ఫోటోతో మాట్లాడితే రోజు గడవదు. రఘురామ్ గారు ప్రతిరోజు చిన్ని గదిలో కాసేపు గడుపుతూ రోజులు గడిపారు. కృష్ణ గారు బస్తీ పిల్లల బాధ్యత ఆయన తీసుకున్నారు. చిన్నిలాగే ఎప్పుడూ వాళ్ళతో కలిసి సమయం గడుపుతున్నారు. జానకి, రాధగార్లకి కొంచెం సేపు అవని గారితో సమయం గడపడం దినచర్యగా మారింది. ప్రియ తల కొట్టుకుంటూ నీ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ముందు నేను అడిగే వాటికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. చెప్పు నీ పేరేంటని అడిగింది. మళ్ళీ ఆ అమ్మాయి కొంచెం సేపు సైలెంట్‌గా ఉండి బెడ్ పైన స్పృహలో లేకుండా పడుకున్న అభిని చూసి తనకి ఏమైందని అడిగింది. రియా అభిని చూసి బాధగా యాక్సిడెంట్. నెల రోజుల నుంచి ఇలానే కోమాలో ఉన్నాడు అని అంది. ఆ అమ్మాయి అభిని చూస్తూ చాలా సేపు అలానే ఉండిపోయింది. రియా తనని చూసి అభి నీకేమవుతాడని అంది. రియా అలా అడగ్గానే అభికి తన మెడలో తాళి కట్టింది గుర్తొచ్చింది ఆమెకి. వెంటనే మెడలో తడుముకుంది. కనపడకపోవడంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ నా తాళెక్కడ? అంది చుట్టూ చూస్తూ. ప్రియా షాకవుతూ తాళేంటి? అంటే మీకు పెళ్లయిందా? అని అంది. ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా. ఆ అమ్మాయి ఎవరో చిన్నినే. చిన్ని ఏడుస్తూ చుట్టూ వెతికింది. అక్కడే
దేవుడి పటాల దగ్గర ఉన్న తన పసుపు తాడు కనపడడంతో వెంటనే వెళ్లి మెడలో వేసుకుంది. తన పెళ్లి తన ప్రమేయం ఇష్టం లేకుండా జరిగిపోయినా కూడా చిన్ని ఏనాడు తన మెడలో తాళిని తీయలేదు. కారణం పెళ్లికి, పసుపు తాడికి ఉన్న విలువ తెలుసు కనుక. కానీ తన పెళ్లిని అభిని యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడే కాదు ఎప్పటికీ సిద్ధంగా లేదు. రియా చిన్నికి వాటర్ తాగించి కూల్ డియర్. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా నీ డీటెయిల్స్ చెప్పు. మీకు హెల్ప్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అని అంది. చిన్ని అభిని చూసి నా పేరు తారక, తను అభిమన్యు. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగింది. పని మీద బయటికి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. ఈ రోజు కళ్ళు తెరిచిన నేను ఇక్కడ ఉన్నాను అంటూ 2 ముక్కల్లో చెప్పింది. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, మీరందరూ కోరుకున్నట్టుగానే అభి, చిన్నీలు బ్రతికే ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్.